ఇక మొదలెడదామండి. ఇప్పుడు మనం చేస్తున్న పేపర్ 2018 అండి. 20 క్వశ్చన్లు అయిపోయినాయండి. 21 అవునండి. సో చూసుకున్నది మనం ఫస్ట్ చూడగా నాకు శ్రీనాథ్ గుర్తొచ్చాడండి. ఎందుకంటే చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు యాజ్ పర్ ది గుర్తుందండి. చూసి ఒకటే కరెక్ట్ వద్దండి. యాజ్ పర్ ది అంటే రెండింటిలో యాజ్ పర్ ది అటే అడిగిస్తాడండి. కరెక్ట్ అయితే ఏంటండి ఇది? మరి అలా కాకూడదు కదండి. చూద్దామండి, ఫస్ట్ చూద్దాం. యాజ్ పర్ ది ఆర్టీఏ యాక్ట్ టు బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అ టీచర్ ఇన్ స్టేట్. Appointment as a teacher in a state, a person would be required to possess the minimum qualification laid down by this concerned state council of teacher education. Maybe I end up telling you. As per the RTA Act, the teaching primary classes, candidates are required to pass a teacher eligibility test conducted in accordance with the National Council of Teacher Education. This is better. In India, more than 90% of teacher, 90% facts usual tappunde. In India, more than 90% of teacher education institutions are directly under the state governments. మోర్ దెన్ 90% డైరెక్ట్లీ. నాకు ఎందుకు తేడా కొడుతుంది, తీసేస్తున్నా. ఫస్ట్ స్టేట్మెంట్ రెండిట్లో లైక్ మినిమం క్వాలిఫికేషన్ లేట్ బై స్టేట్ కన్సర్న్ స్టేట్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అదంతా తీసేస్తుంది. స్టేట్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే స్టేట్ గవర్నమెంట్ అంటారండి. ఇలా చేస్తే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళందరినీ టీచర్ చేస్తారండి. అందుకని వాళ్ళకి ఇరండి ఆ ఛాన్స్. సో అందుకని మనకి ఎందుకు రెండోది కరెక్ట్ అనిపిస్తుందండి. సో మనకి థర్డ్ చూసుకుంటే డైరెక్ట్లీ 90% ఫ్యాక్ట్ ఎంత ఎక్కువ ఉందండి. మరి అందుకని కూడా తేడా కొడుతుందండి. సో ఓ 2 వెళ్తా. ఇప్పుడు సాయం కళ్ళల్లో మెరుపు చూస్తున్నారా? చూసారా మీరు? చూడలేదా? 2 ఓన్లీ 3 ఓన్లీ ఆన్సర్ ఏడా ఉందని సాయాన్ని కళ్ళ మెరుపు కనిపిస్తుంది ఇక్కడ. బాబా చూడండి, మరి మనకు కూడా ఆన్సర్ అది వచ్చింది కదండి. 2 ఓన్లీ వచ్చింది కదండి. అండ్ ఫస్ట్ దాంట్లో లేట్ డౌన్ బై అఫీషియల్ ఆన్సర్ బియాండ్ సాయాన్ని మళ్ళీ వేసాడండి. లేట్ డౌన్ బై అంటే బై బై బాయ్ అండి. చూసారా అండి? నాలెడ్జ్తో కూడా చేసాము, కామన్ సెన్స్ తో చేసాము, అలా అని ట్రిక్కులతో కూడా చేసామండి. ఎంతకంటే మీకు ఏం కావాలండి? 22 క్వశ్చన్కి వెళ్దామండి. ఇక్కడ ఫారిన్ స్టేట్స్ అండి. ఆప్షన్ మూవేనండి. ఏంటండి మీరు అలా చేస్తే తప్పండి. మరి ఆప్షన్ మూయిపోతారండి. 2023 వస్తే క్వశ్చన్ ఏం చేస్తారండి? అడుగుతుంటారండి. చప్చార్ కుత్తు చాప్చార్ కొత్త ఏంటో మనకు తెలియదండి. కాంగ్జామ్ పర్వ బలద తంగడా డాన్స్ అయితే మాత్రం సిక్కిం కొత్తనే అనున్నా కానీ అది మీ చొరవారండి. అది కుత్తేటి అసలు మీరు అసలు చూసుకోండి. బయటకు వెళ్ళండి. మా అన్న చెప్పాడంటే మా ఎక్స్పీరియన్స్ అండి అది. తంగడా డాన్స్ సిక్కిం అంటే నా డౌట్ కొడుతుందండి. తంగడా డాన్స్ అంటే పంజాబ్ అని అనుకుంటానండి. సిక్కిం అది కాదనిపిస్తుందండి. మరి సెకండ్ చూసారనుకోండి, మరి అక్కడదండి ఇది. నాకు తెలియదండి. టు బి ఫ్రాంక్ మనకు తెలియదండి. తెలియనప్పుడు ఇది ఎదురు వదిలేయాలండి. లేదంటే 3లో 2 పెట్టాలండి. లేదంటే సాయాన్ని చెప్పినట్టు పేర్స్ ప్రకారం ఏదో ఒకటి కూడా అయ్యి ఉండొచ్చండి. ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. సో మనకేం తెలియనప్పుడు ఏం చేయాలంటే వదిలేయాలండి. మరి ఇప్పుడు అన్నగారు చెప్పారు కాబట్టి మనం స్టిల్ ట్రై చేద్దాం. అంటే ఆప్షన్ ట్రై చేద్దాం. కొత్త మిజోరాం కాంగ్జామ్ పర్బా మణిపూర్ కలరీపడ్. మనకేం తెలియదు. తెలియనప్పుడు ఇక్కడ మన అన్న సాయన్న మళ్ళీ కళ్ళలో వైబ్రేషన్ ఉందా? తెలియదు నాకు. 1 ఓన్లీ 3 ఉంది కదా. నేనైతే ఏ పెట్టినా, అన్న అయితే ఏ పెట్టిండంట. మనం ఏం పెడదాం రాయ్? సిక్కిం తాంగట ఐ డోంట్ థింక్ సో. నాకు ఎదుగు కదా అనిపిస్తుంది. చాప్చార్ కొద్ది మెజర్ అనుకుందాం. కాంగ్జామ్ పర్బా కాంగ్జామ్ అది ఎక్కడ ఉంటుంది? కేబుల్ లాంజో ఎక్కడ ఉంటుంది? కేబుల్ లంజావ్ మణిపూరే కదా. ఇది కూడా అక్కడే ఉండొచ్చు అనిపిస్తుంది. 2 దగ్గర అనిపిస్తుంది. రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది అండి. ఫస్ట్ టైం 1 and 2 పెడదామండి. ఎందుకంటే కేబుల్ లాంజో మనం చదువుకున్నాం కదండి. మరి ఆ లంజో కూడా ఉండొచ్చని అనిపించిందండి.
మరి అందుకేం పెట్టానండి. అందుకే మన ప్రాసెస్ చూసారైతే మన సాయం కళ్ళు మెరుపు వచ్చి తగ్గిపోయిందండి ఈసారి. ప్రాసెస్ ని ఫాలో అవుతా. 1 only 3 అన్న 2 క్వశ్చన్ రైట్ అయినాయి. 4 + 4 ఇక్కడ -0 points. చూసారా కదండి సాయం ఏం చెప్పాడు, గుర్తుపెట్టుకోండి +4 -0.6 3.3 మార్కులు ఎక్కువ వచ్చాయి కదండి. మరి ఏమండి మరి ఫాలో అవ్వాలి కదండి మన పద్ధతి ఏంటండి. మన పద్ధతి మీకు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ అంటే మీరు ఇన్స్టెంట్ ఫాలో అవ్వాలి. ఇన్స్టెంట్ కామన్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసారండి, కాంగ్ జాబ్ నాకు అనిపించింది పెట్టేసానండి, అది ఇన్స్టెంట్ అండి. సెకండ్ వచ్చి నాలెడ్జ్ అండి. ఇప్పుడు అన్న చెప్పారు చూసారండి, కుత్తి ఎక్కడ వచ్చినా మెజరం అండి, అది నాలెడ్జ్ అండి. అలా బట్టి కొట్టేస్తారండి. అన్నిటికీ మిగిలిపోతే ట్రిక్స్ అండి. మీరు ఏం తెలియకపోతే వచ్చే ఆప్షన్స్, లేదంటే 3లో 2 ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. అది పేజ్ వచ్చినప్పుడు 3లో 1, అది మీ ఇష్టం అండి. అది అర్థం కలమంది కదండి. ఇంకా ముందుకెళ్దామండి. 23వ క్వశ్చన్ అండి, చూసారా మరి. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 రీప్లేస్డ్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్టరేషన్ 1954. అది ఉండొచ్చేమండి మనకు తెలియదండి. FSSAI is under the charge of Director General Health Services in Union Ministry of Health and Family Welfare. DG. ఎందుకో కరెక్ట్ అనిపిస్తున్నాయండి 2, బట్ ఆగుదామండి ఒకసారి. FSSAI రీప్లేస్డ్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్టరేషన్ యాక్ట్ అయి ఉండొచ్చు. సెకండ్ స్టెప్ ఉంది, FSSAI is under the DG Health Department, DG Health in Union Ministry of Health and Family Welfare. నాకు ఎందుకో అనిపిస్తుంది, చదివినట్టు అనిపిస్తుంది. ఐ విల్ గో ఫర్ బోత్. ఐ వెంట్ ఫర్ ఏ. చూద్దాం. 23C పడదాం. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఏ. ఎందుకు మినిస్ట్రీ తప్ప? చూసుకోవాలి కదండి, మినిస్ట్రీ తప్పండి, 2 సేమ్ తో స్టార్ట్ అయిందండి. బట్ నాకు ఎందుకో FSSAI హెల్త్ మినిస్ట్రీ కదన్నా, కదా. డీజీ తప్పేమో, బట్ హెల్త్ అయితే కరెక్ట్ అనుకుంటాను నాకు తెలిసి. అంటే నాకు చదివినట్టు గుర్తు. అందుకే యూపీఎస్సీకి మినిస్ట్రీలు నచ్చవండి. అవునండి, మినిస్ట్రీలు నిజంగా అన్నగారు చెప్పినట్టు చూసారండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సగం తెలిసినట్టు పోయిందండి. మా శ్రీనగర్ చూసారా ఎంత కాన్ఫిడెంట్ గా మినిస్ట్రీ ఎలిమినేట్ చేస్తారండి. ఎలిమినేట్ చేసిన తర్వాత పెట్టారండి. మరి పెట్టేస్తే ఆన్సర్ వచ్చిందండి. బోత్ వన్ ఏదైనా ఎలాగో పెట్టేసి కదన్నా. మరి చూసారు కదండి ట్రిక్. తప్పైనా కానీ ఇప్పుడు కరెక్ట్ టైం చూసారు కదా, కొన్ని అటే కొన్ని ఇట్ అవుతాయి, కానీ మనం పాజిటివ్ ఉంటాం. అదేండి, ఇట్స్ ఓకేనండి. అప్పుడప్పుడు పోతాండి ఇన్స్టిట్యూట్. అలాగా నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఫుల్ డేంజరస్ అండి. అందుకే క్వశ్చన్ పోయిందండి. ద టర్మ్ 2-state solution is sometimes seen in the news. చైనా ఎక్కడ ఏలు పెట్టింది, ఎక్కడది? 2-state solution. ఇజ్రాయెల్. ఎస్, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్. ఎస్. ఒకవేళ రాకపోయినా కూడా బిఎన్సి ఐఐతో స్టార్ట్ అయిందండి. సో ఆన్సర్ ఆన్నే ఉంటదండి. అదే మిడిల్ చూసి కర్ర తెలంగాణ వేసుకొచ్చేస్తుంది. అది ఇజ్రాయెల్ పాలస్తీన్, ఇజ్రాయెల్ ఇరాక్. అది ఇజ్రాయెల్ చూసారా అన్న, మామూలుగా ఉండదు మనతోటి. మనోడితోనే ఇచ్చి పడేస్తాడు. 25 ఆప్షన్ మొయ్యాలండి. ఆప్షన్ మొయ్యిపోతే ఎలా అండి? విత్ రిఫరెన్స్ టు ప్రొవిజన్స్ మేడ్ అండర్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫ్యామిలీస్ కమింగ్ అండర్ ది కేటగిరీ BPL, ఇదే ఫ్యామిలీస్ అండర్ ది కేటగిరీ BPL ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ సబ్సిడీస్ ఫుడ్ గ్రెయిన్స్. ఏమైందమ్మా మీద కొడుతున్నారు కదా ఏంటి? తీసేయండి. 60% రూరల్, 40% అర్బన్ అనుకుంటు కదా. గ్రెయిన్స్ సంథింగ్ ఏదో ఉంది, నాకు తెలియదు. ఎల్డెస్ట్ ఉమెన్ ఇన్ హౌస్ హోల్డ్ ఆఫ్ ఏజ్ 18 years షల్ బి ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ రేషన్ కార్డ్. అయి ఉండొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ లాటెడ్ మదర్స్ అంటే టు టేక్ హోమ్ రేషన్ ఆఫ్ 1600 calories per day for 6 months thereafter. మేబీ అయి ఉండొచ్చు. 1601 అయితే ప్రాబ్లం అండి మీకు. 1601 అయితే ప్రాబ్లం మీకు. బట్ ఎందుకు తేడా కొడుతుందండి? తేడా కరెక్ట్ గా 1600 ఎలా చెప్తారండి? నేనైతే 2023 అయితే నేను 2 pairs వెళ్తా. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇక్కడ చూద్దాం. 1 తీసేస్తున్నా, 1 తీసేయాలి. 2, 3 నాకు ఎందుకు తేడా కొడుతుంది కాబట్టి ఐ విల్ గో ఫర్ బి. అంటే 2023 పోయింది 3లో 2, బట్ ఇక్కడైతే చూసారా సాయం నాకు కళ్ళలో మెరుపు నవ్వు. ఇందాక పోయిందంటారా నన్ను? చూసారా 2 only 3 only ఆన్సర్ ఉందని చెప్తున్నానండి సాగర్ అన్న. రైట్ అయినా అండి. 1 and 2లో ది స్టార్ట్ అయింది. బా సాగర్ కూడా నోట్ చేశానన్నా ఇక్కడ నోట్ చేశాను. అది సాయన్న సాగర్ ఇద్దరు ఫామ్ లో ఉన్నారండి ట్రిక్లో. 26th క్వశ్చన్ అండి. ఇండియా ఎనాక్టెడ్ ది జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 in order to comply with obligations to యూజువల్లీ WTO ఉంటది, ఇంకేముంటది మరి? అంతే ఉంటది కదండి. WTO ట్రిప్స్, WTO ఇది
మరి ఏం తెలియకపోయినా మోస్ట్ ఫేమస్ అదే అండి, సాయని గుర్తొచ్చింది. మోస్ట్ ఫేమస్ పాపులర్ పర్సనాలిటీ, మోస్ట్ ఫేమస్. అఫీషియల్ ఆన్సర్ ఏంటి? అఫీషియల్ ఆన్సర్ కూడా డిఎన్ అండి. ఓకేనండి, ఇందాక కూడా డిఎన్ 25 కూడా. నెక్స్ట్ 27. ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ డు నాట్ హ్యావ్ ది పవర్ టు ఆక్షన్ నాన్ కోల్ మైన్స్. తెలీదు, వెయిట్ చేద్దాం. బట్ డు నాట్ అంటే ఇది ఒకదానిగా ఉంది కదా, ఏదో మైన్. ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్ డు నాట్ హ్యావ్ గోల్డ్ మైన్స్. అదేంది ఇది? ఆంధ్రప్రదేశ్ ఉంది ఉంది. ఏమంటారా వీళ్ళు? మరి కడపలో ఏమైపోయిందండి? కడప కింగ్ ఏంటి అది? రాజస్థాన్ ఐరన్ ఓర్ మోర్స్ అయ్యి ఉండొచ్చండి. ఒకటి ఉన్నట్టే కదండి మరి. చిన్న చిన్న శతకడంతో ఉంటే మరి ఉన్నట్టే కదండి. ఇన్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ డు నాట్ హ్యావ్ ది పవర్ టు ఆక్షన్ నాన్ కోల్ మైన్స్. చిన్న చిన్న ఉంటాయి కదన్నా. నాన్ కోల్ మైన్స్ లో చిన్న కూడా కొన్ని తీసుకోవచ్చు కదా. మరి మేజర్ మినరల్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ మైనర్ మినరల్స్ కి ఇస్తుంది. అదే కదా. నాన్ కోల్ లో మైనర్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అదే కదా, శాండతో బేస్తున్నారు కదా, మరి అది కూడా మినరల్ కదా. మినరలే కదా, మినరల్. సో 1 అయితే తీసేస్తున్నాం. 1 తీసేయచ్చు, 2 తీసేయచ్చు, అంతే. 3 అండి. రోజులు గోల్డ్ మైన్ సాయనకల్లా మెరుపు కనిపిస్తుందండి. మళ్ళీ చూసారండి ఈ పేపర్ లో ఎన్ని ఇచ్చాడు? 5 4 రైట్ అయినాయండి. అంటే 4 అంటే 8 + 8 మార్కులు అండి, -0.61 మార్కులు అండి. అది 5 క్వశ్చన్లు కదా. అది ఇప్పుడు దాకా 5 వచ్చినాయి. 5లో 4 రైట్ అయినాయి. ఇంకేం కావాలి మీకు? సింగిల్ ఆప్షన్ కరెక్ట్. సింగిల్ ఆప్షన్. నెక్స్ట్ 28 క్వశ్చన్. With reference to digital payments, consider the following statements. Beam app allows the user to transfer money to anyone with a UPI enabled. ఏంటో చదండి. with while a chip pin debit card has 4 factors of authentication, Beam app has only 2 factors of authentication. ఇదేం తప్పు చేయాడండి, ఎందుకండి మరి? అవునండి, మరి డెబిట్ కార్డు మోస్ట్ పవర్ఫుల్ కదండి. యూపీఐ అయితే 2 ఫ్యాక్టర్స్ అంటే మీ బీమ్ పిన్ 2 డిజిట్ల ఓన్లీ పోతారా అబ్బాయి రాజు? కానీ టు బి ఫ్రాంక్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ అథెంటికేషన్ బీమ్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది. బట్ చిప్ పిన్ లో 4 అనేది నాకు తేడా కొడుతుంది. ఫ్యాక్టరీ యూజువల్ రాంగ్ వెళ్తా, బట్ ఇట్ సైన్స్ అండ్ టెక్ అది కూడా తేడా కొడుతుంది. 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆథెంటికేషన్ అంటే పిన్, అది పిన్. అవునండి, మరి అథెంటికేషన్ 2 డెబిట్ కార్డు పెట్టిన 4 సార్లు కొడతాయింది. మనకు తెలియదండి ఇది. బట్ ఫ్యాక్ట్ అని తీసేస్తున్నామండి, కరెక్ట్ అయిపోతుందండి. అది 1 ఓన్లీ పెడుతున్నామండి. అఫీషియల్ ఆన్సర్ కూడా ఏంటి చూసారండి, ఎంత అద్భుతంగా కరెక్ట్ అయిపోతున్నాయా. 29 చూద్దామండి. Among the following cities, which one lies in the among the following cities, which one lies on a longitude closest to that of Delhi? ఓకే, మన మ్యాప్ వేసుకుందాం ఇప్పుడు. సరే, మన మ్యాపింగ్ చూసుకుందాం. ఇక్కడ ఢిల్లీ ఇక్కడ ఉందండి. మరి ఇక్కడ ఉందనుకుందండి ఢిల్లీ. మరి బెంగళూరు దగ్గర ఉండొచ్చండి. హైదరాబాద్ బెంగళూరు కొంచెం పక్కన ఉంటుంది అనుకుంటున్నానండి. నాగపూర్ ఏమో మరి 7 ఉండదండి. నాగపూర్ మహారాష్ట్ర కొంచెం దగ్గరలో వేసుకుందండి. ట్రైన్ వచ్చినప్పుడు విజయవాడ నుంచి పైన నుంచి వస్తుంది కదండి. పూణే ఏంటంటే పూణే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. పూణే తీసేయండి, దగ్గర కూడా రావట్లేదు. నాగపూర్ బెంగళూరు హైదరాబాద్, నాగపూర్ హైదరాబాద్ బెంగళూరు ఏంటండి ఇది? హైదరాబాద్ తీసేద్దామండి, బెంగళూరు నాగపూర్లో చూసుకుందామండి. ఎందుకంటే అలిపోతుందండి, ఇంకేం చేయలేమండి. బెంగళూరు నాగపూర్లోని ఏటాడదామండి? బెంగళూరు నాగపూర్ ఇక్కడ ఉంటది. అవునండి, హైదరాబాద్ ఇక్కడ ఉంటది. ఓకే, బెంగళూరు ఇక్కడ ఉంటది. ఓకే, ఢిల్లీ ఇక్కడ ఉంటది. బెంగళూరు పెడదామండి. ఏఆర్సీలో డౌట్ ఉన్నప్పుడు సింగిల్ స్టేట్మెంట్ నేను యూజువల్లీ వేయగలుగుతానండి. అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనండి, దూరం ఉంటది కదా. ఏది గీసిన బెంగళూరు నువ్వు గీతే రెడీ అయిపోదురా. మ్యాప్ ఉండాలిరా. మైసూరు దగ్గరకి బెంగళూరుకి ఢిల్లీకి, ఢిల్లీ పక్కన నాగపూర్ గీసేసి వచ్చిందంటే నువ్వు గీతే అయిపోతుందిరా. నాగ్పూర్ ఎగ్జాక్ట్ సెంటర్ ఓకే ఇండియాకి. ఓకే, ఢిల్లీ లెఫ్ట్. ముందు మ్యాప్ చూసుకో, ఇక్కడ మ్యాప్ ఈడు ఉంది కదా. మ్యాప్ నాగ్పూర్ మధ్యప్రదేశ్ దారి ఉంటుంది. కరెక్ట్ సేమ్ లైన్ ఉంది. బెంగళూరు నాగ్పూర్ సెంటర్ కాబట్టి యూజువల్ ట్రైన్స్ అన్ని నాగ్పూర్ పై నుంచి పాస్ అవుతాయి. విజయవాడ నుంచి వచ్చిన సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్. సో ఆ విధంగా కూడా పెట్టచ్చు. హైదరాబాద్ కొంచెం ఈస్ట్ ఉంటది, ఢిల్లీ కొంచెం లెఫ్ట్ ఉంటుంది, బెంగళూరు కొంచెం లెఫ్ట్ ఉంటుంది, హైదరాబాద్ కొంచెం రైట్ ఉంటుంది.
అంటే నువ్వు అటు ఇటు రెండు వైపులా స్వింక్ అయి ఉంటాయి కదా సో మధ్యలోనే ఉండాలి. లాస్ట్ క్వశ్చన్ వచ్చామండి 30 అండి. అది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్స్ 138 అండ్ 182 తెలుసా? తెలీదు. తెలియనప్పుడు అన్న ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు, లేబర్ గురించి ఉన్నాయి, ఎందుకు లేవు నన్ను అడగు. ఫస్ట్ నుంచి చదవనివ్వండి, నేను చదవలేదు కదండి ఇంతవరకు. చైల్డ్ లేబర్ అంటే ఇంకోటి ఏమో అడాప్టేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అంటే లేబర్ కి క్లైమేట్ చేంజ్ కి సంబంధం. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ ఫుడ్ ప్రైజెస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. అమ్మో, జెండర్ ప్యాడెడ్ వర్క్ ప్లేసా? జెండర్ కనిపించి ఉమెన్ కి అయిపోద్ది అంటానండి. నేనైతే డీ పెడతానండి. నేను ఏకిపోతానండి. ఎందుకంటే లేబర్ అండి క్వశ్చన్ లో ఉండటం ఆన్సర్ లో కూడా ఉందండి. అంతకు మించి ఏం కావాలండి మనకి? ఆన్సర్ చూడు, ఆన్సర్ ఎఫిషియన్సీ అని. సో లేబర్ ఉందంటాం. లేబర్ టైం బేస్డ్ క్వశ్చన్ అండి. టర్మ్ బేస్డ్ క్వశ్చన్ యూజువల్లీ 2 పైన కింద ఉండేవి తగులుతున్నాయండి. అడాప్టేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ గ్లోబల్ క్లైమేట్ లేబర్, అది కరెక్ట్. సో ఇప్పుడు అయిపోయింది కదండి. మనం వచ్చే 10 క్వశ్చన్లు మళ్ళీ కలుసుకుంటామండి. అంతవరకు మరి సెలవు అండి.